సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. అన్న, నార్మల్గా మీరు బ్యాక్ టు బ్యాక్ అన్ని లవ్ స్టోరీస్ చేస్తున్నారు, ఎందుకు మధ్యలో జోనర్ని ఎందుకు చేంజ్ చేయట్లేదు? అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది కదా, ఇట్టు తర్వాత అట్లాంటి జోనర్ మళ్ళీ రాలేదు. అవును, అంటే హిట్ 2లో నేను విలన్ కదా. జనరల్గా ఇప్పుడు రైటర్ వద్ద పోసిన ఒక జోనరు, అంబాజీపేట ఒకటి, జనకైతే కనుక ఒకటి, అండ్ ఇప్పుడు ఇది హిట్ 2 ఏంటంటే అది కొంచెం సైక్ క్యారెక్టర్ కదా. సో మళ్ళీ చేస్తాలంటే అంత మంచి స్కోప్ అన్నది వస్తేనే చేయాలి కదా. సో వెయిట్ చేస్తున్నాను. అంటే హీరోగా అయినా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏదైనా జోనర్ యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే చేస్తున్నాను కానీ బట్ నేను ఆల్రెడీ కమిట్ అయిపోయినాయి ఉన్నాయి కదా. సో అవి కంప్లీట్ అవ్వడానికే నాకు ఒక 1-2 years పడుతుంది. సో అందులో కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో చెప్తాను. కొన్ని పెద్ద సినిమాలకు కూడా ట్రై చేస్తున్నారు, సుహాస్ గారు అని కూడా వస్తుంది. తమిళ్లో ఒకటి వస్తుంది, మంచి సినిమానే. అందులో చేస్తున్నాను. అది డీటెయిల్స్ ఇంకా కన్ఫర్మేషన్ అయిన తర్వాత చెప్దామని. రీసెంట్గా అంటే బెట్టింగ్ యాప్ల గురించి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. దీని మీద అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? 950 మంది కూడా చనిపోయారు అని కూడా ఈ బెట్టింగ్ యాప్ల వలన. స్టూడెంట్స్ చాలామందికి సఫర్ అయ్యారు, యంగ్స్టర్స్ అని కూడా వస్తుంది. అంటే బెట్టింగ్ అంటే జనరల్గా నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది 2-3 చేసేవాళ్ళు. మాగా ఎందుకురా బాబు అంటే పోవటమే తప్ప వచ్చేది ఉండదు, ఎందుకని మా ఫ్రెండ్స్కి చెప్పేవాళ్ళం. తర్వాత మా వాళ్ళు కూడా ఆపేశారు కొంతమంది. అండ్ ఇప్పుడు ఈ ప్రమోషన్స్ వీటి మీద నాకు నేను ఇప్పుడు చూస్తున్నాను న్యూస్లో, అసలు ఐడియా లేదు, బట్ చేయకూడదు. ఓ బామా అయ్యో రామా మూవీ గురించి ఏం చెప్తారు? జోజో మూవీ హీరోయిన్ తీసుకున్నారు, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆల్రెడీ హీరోయిన్కి ముందు నుంచి. ఫస్ట్ డెబ్యూ ఫిలిం మీతో ఎట్లా అనిపిస్తుంది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా అన్నా ఆవిడతో? చాలా మంచి అమ్మాయి, చాలా బాగా చేసింది యాక్టింగ్. నేను ఫస్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ ఫెంటాస్టిక్గా చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఇరగదీసేసింది. సో చాలా మంచి అమ్మాయి, చాలా మంచి డిసిప్లైన్డ్ యాక్టర్. మంచి ఎక్స్పీరియన్స్ అమ్మాయితో వర్క్ చేయడం. మూవీ మన బాగా విజయవాడ కుర్రోళ్ళకి బాగా కనెక్ట్ అవుద్ది అంటారా? మన వాళ్ళకి అంటే కుర్రోళ్ళకి కనెక్ట్ అయ్యింది జనరల్గా, ఇక్కడ ఏ ఊరిలో కుర్రోళ్ళకి కనెక్ట్ అవుద్ది. ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయే సాంగ్ అయితే చాలా అందరు కనెక్ట్ అవుతారు. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.